దశాబ్ద కాల క్రితం మహారాష్ట్రలో ఓంకారేశ్వర్ క్షేత్ర సమీప ప్రాంతంలో కిషన్ దాస్ అనే ఈ అఘోరా ఉండేవారు. అతను ఓ ఆశ్రమాన్ని కూడా నిర్మించి చుట్టూ ఉండే ప్రజలతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ తంత్రజ్ఞానాన్ని అర్హులైన వాళ్ళకి మాత్రమే విద్యగా బోధిస్తూ ఉండేవారు. ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈ అఘోరా వద్దకు కొందరు వెళ్లేవారట. కానీ 2014లో అక్కడి ప్రభుత్వం ఆ క్షేత్రాన్ని యాత్రికులకు తగ్గట్టుగా తీర్చిదిద్దడంలో చాలా అఘోరా ఆశ్రమాలతో పాటుగా ఇతనిది కూడా కోల్పోవడం జరిగింది. కిషన్ దాస్ అఘోరి గత శతాబ్దంలో నివసించిన కొద్దిమంది అఘోరాలలో ఒకరు. అతని సమాధి అధికార తేదీ మార్చి 27, 2005. అతను చేసే బోధన చాలా విలువైనదని మాత్రం చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్తూ ఉండేవారు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషించే వారిని అంగీకరించేవారు గాని తాయెత్తులు లేదా త్వరగా ఫలితాల కోసం వెతుకుతున్న వారిని మాత్రం ఆయన అస్సలు అంగీకరించేవారు మాత్రం కాదు.